మా చిట్టమ్మ సీత వచ్చే యాలైందుల్లా. ఏమే సీత ఏడున్నావు? ఏం బతుకో నాది. నా బతుకు మీద మన్నువాడ బుచ్చగాల బతుకు. మన తింగర్ సీతకు ఏదో పెద్ద ఆపద వచ్చినట్టుందిలా. ఏమైందే సీతమ్మ? అమెరికాలో షేర్ మార్కెట్ పడిపోయిందా, లేకపోతే ఎవరన్నా కొట్టిర్రా నిన్ను? ఎందుకట్లా ఏడుపు ముఖం పెట్టినావు? అయ్యో గీతదినే, అంతకన్నా పెద్ద ముచ్చటే జరిగిందే. నా ప్రపంచమే మునిగిపోయింది. నా బతుకంతా బస్ స్టాండ్ అయిపోయింది కొడుకా. అయ్యో జర జల్ది చెప్పే తల్లి, జనాలందరూ టెన్షన్ పడుతుర్రు, గుండె ఆగిపోయేటట్టుంది. నువ్వు గంతగానం ఎందుకు ఏడుస్తున్నావే? అయ్యో గీతదినే, ఇగో ఇవాళ మన ఇంటికి చుట్టాలు వస్తున్నారని కోడి కూర వండుదామని పొయ్యి మీద గిన్నె పెట్టిన గంతే. అవు కానీ మా నీరజొక్కళ్ళు వస్తురట కదనే, నాకు సుత ఫోన్ చేసింది. ఆర్తలు చెప్పొస్తా అని చెప్పిన. మా తమ్ముడు సుత వస్తుండే మంచిగొండు కోడి కూర, ఆయనకి ముందే మస్తు ఇష్టం మాంసం కూర అంటే. అయ్యో కొడుక, బాబు వస్తున్నాడా? నీరజను వస్తే ఇంక నన్ను దెప్పి పొడితేనే ఉంటుంది. అనిల్ బావన్ అయితే గడ్డిచ్చి రెడ్డియాడు కొడుక. ఇప్పుడు ఎట్లనే సంవత్సరం దాకా చెప్తూనే ఉంటాడు. చుట్టాలు వచ్చినా ఫోన్ చేసినా ఎవ్వరు వచ్చినా ఇక చెప్తాడు. కనీసం ఇంటికి పోతే మా సీత మరదలు చికెన్ అన్న అండలే అని ఎడ్డితేనే ఉంటాడు. కోడి కూర వండుతున్నా అని ఇప్పుడు అన్నావు, మళ్ళీ చికెన్ ఉండలేదని వాళ్ళు ఎందుకు ఉదిడతారే నిన్ను? గింతల్నే లబోదిబ్బం అనుకుంటే నేను చికెన్ వండుదామని పోతే ఈ గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు బుక్ చేసినా కూడా వారం దాకా రాదు. ఇక అనిల్ బాబు వస్తే నా పరువు గంగలు కలుపుతాడు. అయ్యో కొడుక, ఇప్పుడు ఏం చేయాలి నేను గీతి? ఓ నీ తింగర్ తెలివి గాను, దీనికోసం ఏడుస్తున్నావానే? గిందుకా నీ ఏడుపు? అరే ఆపు నీ ఏడుపు, జర సల్లగుండా. ఏందే గీతి నవ్వుతున్నావు? నా కట్టెం నీకు నవ్వులాట లెక్క ఉన్నదా? గ్యాస్ లేకపోతే కనీసం ఛాయ్ కూడా పోయాం చుట్టాలకి. గట్ల నవ్వుతున్నావు, నీకు నవ్వులాట లెక్క ఉన్నదా? అయ్యో సీతమ్మ, ఇప్పుడు కాలం మారింది తల్లి. జనాలు చంద్రమండలం మీదకి పోతుర్రు, నువ్వేమో ఇంకా పాతకాలంలోనే ఉన్నావు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వచ్చేందుకు రోజులు పట్టదే. అవుగాని వాళ్ళు సాయంత్రం వరకు కదా వస్తారు, ఆలోపు నీకు ఇంట్లోకి సిలిండర్ వస్తుంది. ఏం రాదు. ఇంటి పక్క పొంటోళ్ళు అందరిని అడిగిన ఎవ్వరు ఇత్తలేరు పిసినారు మొగపోళ్ళు. అవ్వ నువ్వైతే మా ఇంటికి చక్కెర కోసం రా, ఉత్క అదెత్తా. నీకు ఆరడ్డాలి చల్లగుండా. ఈడదంతే ఆడబడతావు ముందుగల ముచ్చటినే. నిన్ను కూడా ఈడ్చదంటే గద్దెలకి ఎగిరి పడతావు. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అక్క అని పిలవంగానే డబ్బలు నింపిస్తావు. ఇప్పుడు ఒక్కతన్న గ్యాస్ ముద్ద ఇస్తుందానే? ఒక్కలన్నా కనీసం గ్యాస్ సిలిండర్ ఇచ్చిల్లానే నీకు? అబ్బా ఆపే తల్లి, నీకు గంటలల్లా ఇంటికాడ పెడతా గ్యాస్ సిలిండర్, సరేనా? నిజమా వదినే? మరి ఎట్లా వస్తుంది? గాలి ఎగురుకుంటుందా? గాల్లే కాదే, బైక్ మీద వస్తుంది. నువ్వు ఆకలైతే ఫోన్ తీసి జొమాటోలో స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఎంత స్పీడ్గా వస్తుంది. అవు గట్లనే కండ్లు మూసి తెరిసే లోపట్ల ఇంటి ముంగట గ్యాస్ బండోడు నిలబడతాడు, సరేనా? అవునే, మొన్న ఆర్డర్ ఇస్తే అరగంటలు వచ్చిళ్ళు జొమాటో వాళ్ళు. అయితే మరి గ్యాస్ ఎట్లా? గదే కదా ముచ్చట. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా ఆ జొమాటో స్విగ్గీ రేంజ్లనే దూసుకుంటూ వస్తుంది. ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇండియన్ ఎక్స్ట్రా లైట్ అనుకుంటా కొత్త ఎక్స్ప్రెస్ సేవలేవో తెచ్చిర్రట్నే. నువ్వు బుక్ చేసిన జస్ట్ 4 గంటలనట సిలిండర్ ఇంటి ముందరికి వస్తుందట. అవ్వా 4 గంటలనా? గంత స్పీడా? అయినా గీతి, మన పాత సిలిండరు ఎంత ఇనుపది కాదే, నేను బరువు మొయ్యలేనే గంతగనము. అందుకే ఇది 14 కేజీల పెద్ద బుడ్డి కాదే, కొత్తగా వచ్చిన 10 కేజీల కాంపోజిట్ సిలిండర్ అట. ఫైబర్ తోటి వేసిర్రట దాన్ని. నీ లెక్క తింగరి పిల్లగాళ్ళు కూడా ఒక్క చేతితో ఎత్తుకొని పోవచ్చట. మీది కెంచన్లా ఎంత గ్యాస్ ఉందో కూడా బయటకు కనిపిస్తుంది అట్నే. అవ్వా అయితే బుక్ చేయొచ్చా? జర తెలిసి చెప్పు, ఎట్లా చేయాలి నువ్వు చెప్పు. తొందర బుక్ చేస్తా, అండుతా, నేనే అండుతా. ఏం లేదు, నీ ఫోన్ తీసి వాట్సాప్ నెంబరు 75 మొత్తం 8 లాస్ట్కు 24 ఈ నెంబర్కు మెసేజ్ చేయి. లేకపోతే ఇండియన్ ఆయిల్ 1 యాప్లో బుక్ చేసుకో. పొద్దుగాల 7 గంటలకు బుక్ చేస్తే 11 గంటల వరకు ఇంటి ముందట ఉంటుంది. నీ కోడి కూర కూడా అవుతుంది. చూసిండ్రు కదా జనాలు, ఈ కాడ నుండి గ్యాస్ అయిపోతే ఏడవలసిన పనేం లేదు నా లెక్క. ఇక అనిల్ బావకి అయితే ఛాన్స్ అయ్యా నన్ను తిట్టడానికి, మళ్ళీ నన్ను ఎడ్డించడానికి అసలు అవకాశమే ఉండదు. ఇగో గీతి, మీ అక్క వస్తుందా రమ్మను, మీ చెల్లెత్తదా రమ్మను, మీ తమ్ముడు వస్తాడా రమ్మను, ఎంతమందికైనా అండి పెడతా. సీతతోని అంత ఈజీ కాదు, అందరికి అండి పెడతా. అబ్బో ఇవారదాకా ఏడ్చి ఇప్పుడు డైలాగులు కొడుతుంది. డైలాగు ఉత్తగా నా టైం అంతా వేస్ట్ చేసింది వార్త లేకుండా.
సరే జనాలు మీరు సుత సిలిండర్ కోసం పర్షన్ కాకుర్రి ఈ నెంబర్కు మెసేజ్ చేసి లేకపోతే ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళ యాప్లకు పోయి బుక్ చేసుకోర్రి ఎంబడే వస్తుందట ఇక గ్యాస్ మరి.